ఒక్కసారి ఊహించుకోండి, రేపు ఉదయం లేచేసరికి మీ ఇన్కమ్ ట్యాక్స్, క్రెడిట్ కార్డ్, ఆధార్, పాస్పోర్ట్ ఇంకా బ్యాంకింగ్ సర్వీసెస్కు సంబంధించిన రూల్స్ అన్నీ ఒకేసారి మారిపోయాయని తెలిస్తే? జూలై 1 నుండి దేశవ్యాప్తంగా 6 కీలక ఫైనాన్షియల్ చేంజెస్ అమల్లోకి వస్తున్నాయి. వీటిలో కొన్ని మీ డబ్బును ఆదా చేయగలవు, మరికొన్ని మీకు తెలియకపోతే నష్టాన్ని కూడా కలిగించవచ్చు. ఈ వీడియోలో చెప్పబోయే చివరి అప్డేట్ అయితే దేశంలోని దాదాపు ప్రతి బ్యాంక్ కస్టమర్కు సంబంధించినదే. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. అందరికీ నమస్కారం. హాయ్, ఎలా ఉన్నారు? మన ఛానల్కు స్వాగతం. ఈరోజు జూలై 1 నుండి అమల్లోకి వచ్చిన 6 ముఖ్యమైన ఫైనాన్షియల్ చేంజెస్ గురించి చాలా సులభంగా తెలుసుకుందాం. కానీ ఇది ఒక సాధారణ న్యూస్ వీడియో కాదు. ప్రతి అప్డేట్ గురించి నేను మీకు 4 విషయాలు చెప్తాను. అసలు ఏం మారింది, అసలు ఎందుకు ముఖ్యమైంది, అది మీ డబ్బుపై ఎలా ప్రభావం చూపుతుంది, మరి మీరు ఇప్పుడు ఏం చేయాలి అన్న విషయాల గురించి మాట్లాడుకుందాం. మరింకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. ఈ మారబోతున్న 6 రూల్స్లో ఫస్ట్ రూల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ గురించి. ముందుగా లక్షలాది మంది శాలరీడ్ ఎంప్లాయీస్ మరియు ట్యాక్స్ పేయర్స్కు సంబంధించిన ఒక ముఖ్యమైన మార్పుతో ప్రారంభిద్దాం. అసెస్మెంట్ ఇయర్ 2026-27 కోసం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ ప్రస్తుతం కొనసాగుతుంది. ఈసారి ఫైలింగ్ ప్రాసెస్లో కొన్ని ముఖ్యమైన మార్పులు జరిగాయి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే, లిస్టెడ్ షేర్స్ లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పరిమిత లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉన్న కొంతమంది ట్యాక్స్ పేయర్స్ ఇప్పుడు నిర్దిష్ట అర్హతలు నెరవేర్చితే సులభమైన ITR 1 ఫామ్ ద్వారానే రిటర్న్ ఫైల్ చేసే అవకాశం పొందారు. దీంతో చాలామంది శాలరీడ్ ఎంప్లాయీస్కు ట్యాక్స్ ఫైలింగ్ మరింత సులభం అవుతుంది. అయితే ఈ విషయంలో ఒక మిత్ ఏంటంటే, నా దగ్గర ఫామ్ 16 ఉంది, ఇక అదే సరిపోతుంది. కానీ రియాలిటీ ఏంటంటే, ఫామ్ 16 ఒక్కటే సరిపోదు. రిటర్న్ ఫైల్ చేసే ముందు తప్పనిసరిగా ఈ వివరాలను ఒకసారి మ్యాచ్ చేయాలి. అవేంటంటే AIS, ఫామ్ 26 AS, బ్యాంక్ ఇంట్రెస్ట్, క్యాపిటల్ గెయిన్స్, డివిడెండ్ ఇన్కమ్. ఒక్కసారి ఊహించండి, మీరు ఫామ్ 16 ఆధారంగా మాత్రమే రిటర్న్ ఫైల్ చేశారు, కానీ FD ఇంట్రెస్ట్ డిక్లేర్ చేయడం మర్చిపోయారు. ఈ చిన్న తప్పు వల్ల రిఫండ్ ఆలస్యం కావచ్చు, లేదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి నోటీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో రిటర్న్ సబ్మిట్ చేసే ముందు మీ ఇన్కమ్ డీటెయిల్స్ అన్నీ ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఈరోజు 10 నిమిషాలు వెచ్చిస్తే భవిష్యత్తులో ఎన్నో రోజుల ఇబ్బందిని తప్పించుకోవచ్చు. ఇక రూల్ నెంబర్ 2, ఆధార్ అప్డేట్. ఇప్పుడు చాలామంది పెద్దగా పట్టించుకొని చాలా ముఖ్యమైన అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. మీ ఆధార్ డీటెయిల్స్ ఇప్పటికీ పాతవే ఉంటే వాటిని అప్డేట్ చేయించుకోవడానికి ఇదే సరైన సమయం. UIDAI కొన్ని ఆన్లైన్ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్స్ను నిర్దిష్ట గడువు వరకు ఉచితంగా అందిస్తోంది. చాలామంది మొబైల్ నంబర్ మాత్రమే అప్డేట్ చేస్తారు, కానీ ఈమెయిల్ లేదా అడ్రస్ అప్డేట్ చేయడం మర్చిపోతారు. దీనివల్ల బ్యాంక్ KYC, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్, పాన్ లింకింగ్, గవర్నమెంట్ సర్వీసెస్ వంటి సేవల్లో ఇబ్బందులు రావచ్చు. ఒక తప్పు మొబైల్ నంబర్ వల్ల OTP రాకపోవచ్చు. దీంతో ఆన్లైన్ వెరిఫికేషన్ మొత్తం ఆగిపోవచ్చు. ఈరోజే 5 నిమిషాల సమయం తీసుకొని మీ ఆధార్ వివరాలు సరైనవేనా కావా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక రూల్ నెంబర్ 3, క్రెడిట్ కార్డ్ చేంజెస్. ఇప్పుడు మనం చెప్పబోయే అప్డేట్ మీ క్రెడిట్ కార్డ్ ద్వారా పొందే బెనిఫిట్స్ను నేరుగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. కొన్ని బ్యాంక్స్ తమ క్రెడిట్ కార్డ్స్లో రివార్డ్ పాయింట్స్, లాంజ్ యాక్సెస్, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, స్పెండింగ్ కండిషన్స్ వంటి అంశాల్లో మార్పులు చేస్తున్నాయి. ఉదాహరణకు, కొన్ని ప్రీమియం కార్డ్స్లో ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందాలంటే ముందు క్వార్టర్లో నిర్దిష్ట మొత్తంలో ఖర్చు చేయడం తప్పనిసరిగా మారింది. చాలామంది అనుకునేది క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ ఎప్పుడూ ఒకేలా ఉంటాయని, కానీ అది నిజం కాదు. బ్యాంక్స్ తమ టర్మ్స్ను తరచుగా మారుస్తుంటాయి. కాబట్టి మీ తదుపరి పెద్ద పర్చేస్ చేసే ముందు మీ కార్డ్ ఇప్పటికీ అదే రివార్డ్స్ ఇస్తుందా లేదా అని ఒకసారి చెక్ చేయండి. లేదంటే మీకు రావాల్సిన బెనిఫిట్స్ మీరే కోల్పోయే అవకాశం ఉంది. మీ దగ్గర ఏ క్రెడిట్ కార్డు ఉంది? SBIనా, HDFCనా, ICICIనా లేదా యాక్సిస్ బ్యాంకా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇక రూల్ నెంబర్ 4, పాస్పోర్ట్ ఫీ చేంజెస్.
మీరు త్వరలో విదేశాలకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ అప్డేట్ మీకోసమే. జూలై 1 నుండి పాస్పోర్టుకు సంబంధించిన కొన్ని ఫీజు మరియు డాక్యుమెంటేషన్ రూల్స్లో మార్పులు అమల్లోకి వస్తున్నాయి. మీరు పాస్పోర్ట్ అప్లై చేయాలని ప్లాన్ వేస్తే కొత్త ఫీ స్ట్రక్చర్ను ముందుగానే తెలుసుకోవడం మంచిది. ఒకసారి ఊహించండి, మీరు కొన్ని రోజులు ఆలస్యం చేశారు, తర్వాత అప్లై చేసే సమయానికి కొత్త ఫీజు అమల్లోకి వచ్చాయి. అంటే సమయం వృధా కావడమే కాదు, అదనపు ఖర్చు కూడా అయ్యే అవకాశం ఉంది. మీ పాస్పోర్ట్ త్వరలో ఎక్స్పైర్ అవుతుంటే కొత్త రూల్స్ను ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోండి. ఇక రూల్ నెంబర్ 5, ఆర్బీఐ కస్టమర్ ప్రొటెక్షన్ రూల్స్. ఇప్పుడు చెప్పబోయేది ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన అప్డేట్. ఒకసారి ఊహించండి, మీరు హోమ్ లోన్ కోసం బ్యాంకుకు వెళ్ళారు. అప్పుడు బ్యాంక్ ఆఫీసర్ ఈ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి, ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకుంటే లోన్ త్వరగా వస్తుంది అని చెప్పాడు. చాలామంది ఇది తప్పనిసరి అనుకుంటే వెంటనే ఒప్పుకుంటారు. కానీ ఇప్పుడు ఆర్బీఐ కస్టమర్స్ను మిస్సెల్లింగ్ నుంచి రక్షించడానికి మరింత కఠినమైన గైడ్లైన్స్ తీసుకొచ్చింది. దీని ప్రకారం బ్యాంక్స్ మరింత ట్రాన్స్పరెంట్గా వ్యవహరించాలి, కస్టమర్కు సరిపోయే ప్రోడక్ట్ మాత్రమే సూచించాలి, సరైన కన్సెంట్ను తీసుకోవాలి. లోన్ తీసుకుంటున్నారని ఇన్సూరెన్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ తప్పనిసరిగా కొనాల్సిన అవసరం ప్రతి సందర్భంలో ఉండదు. ఎవరైనా ఇది కంపల్సరీ అని చెబితే ఈ ఒక్క ప్రశ్న అడగండి, ఇది నిజంగా మ్యాండటరీనా లేదా ఆప్షనలా? ఈ ఒక్క ప్రశ్న మీకు ₹1000 ఆదా చేయవచ్చు. ఇక రూల్ నెంబర్ 6, బోనస్ ఫైనాన్షియల్ హ్యాబిట్. ఇప్పుడు చివరి పాయింట్. ఇది అఫీషియల్ రూల్ కాదు, కానీ ఈ వీడియోలో చెప్పిన అత్యంత విలువైన సలహా ఇదే కావచ్చు. ఫైనాన్షియల్ రూల్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. బ్యాంక్స్ ఈమెయిల్ పంపుతాయి, క్రెడిట్ కార్డ్ కంపెనీస్ SMS పంపుతాయి, గవర్నమెంట్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తుంది. కానీ చాలామంది వాటిని అసలు చదవరు. ప్రజలు కేవలం చెడు ఇన్వెస్ట్మెంట్ల వల్ల మాత్రమే డబ్బులు కోల్పోవడం లేదు, కొన్నిసార్లు సమయానికి వచ్చిన ఒక నోటిఫికేషన్ను ఇగ్నోర్ చేయడం వల్ల కూడా ₹1000 నష్టపోతున్నారు. ఈ రోజు నుండే ఒక అలవాటు చేసుకోండి. కేవలం 5 నిమిషాలు సమయం వెచ్చించి మీ బ్యాంక్, మీ క్రెడిట్ కార్డ్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఆధార్, ఇన్వెస్ట్మెంట్స్, గవర్నమెంట్ నుండి వచ్చిన అప్డేట్స్ని చెక్ చేస్తూ ఉండండి. ఈ చిన్న అలవాటు భవిష్యత్తులో మీకు ₹1000 ఆదా చేయవచ్చు. ఇంకా ఇవే జూలై 1 నుండి అమల్లోకి రాబోతున్న 6 కీలక ఫైనాన్షియల్ చేంజెస్. వీటిలో కొన్ని మీ ట్యాక్స్ను ప్రభావితం చేస్తాయి, మరికొన్ని బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్స్, ఆధార్, పాస్పోర్ట్ వంటి విషయాలపై ప్రభావం చూపుతాయి. ఈ వీడియో ద్వారా గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక విషయం, ఫైనాన్స్లో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో తెలియక జరిగే ఫైనాన్షియల్ మిస్టేక్స్ను కూడా నివారించడం అంతే ముఖ్యమైనది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. ఈ ఒక్క సమాచారం వారికి అనవసర ఖర్చును తప్పించవచ్చు. ఇలాంటి సులభమైన, ఉపయోగకరమైన ఫైనాన్స్ వీడియోస్ను తెలుగులో చూడాలంటే ఈ వీడియోకు లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.